నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని కొంచెం కొందరికి భయం ఉంటుంది. ఎట్లుంటుందో, గెలుస్తానో గెలవను అని. దానికి కొంచెం ఊపిరి పోస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. సరే, మెయిన్ ఫలితాలలో ఎట్లుంటుందో అది వేరు, కానీ ఆ ఫలితాలు వచ్చేదాకా మీకు కొంచెం నిద్ర పట్టేటట్టు ఏమైనా ఆలోచన చేయడానికి, సమాలోచనలకు ఒక ఊపిరి, బూస్ట్ అంటాం కదా, బూస్ట్ ఇస్తున్నది మనకు ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ సంచలనం. విజయ్ టీవీకే పార్టీకి 120 సీట్లు. అదే డిఎంకే కూటమికి ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ షాక్. కింగ్ మేకర్గా మారనున్న నటుడు విజయ్. సోమవారం ఇవన్నీ విడుదలవుతాయి, సోమవారం వచ్చేస్తాయి. హోరాహోరీగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారిక డిఎంకే పార్టీని మళ్ళీ అధికారంలోకి రానున్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. కానీ ఎన్డీటీవీ యాక్సెస్ మై ఇండియా సర్వే మాత్రం రాష్ట్రంలో పెను సంచలనం నమోదు కాబోతున్నట్లు వెల్లడించింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కలగం తన తొలి ఎన్నికల సమయంలోనే అధికారిక డిఎంకే కూటమికి గట్టి పోటీనిస్తున్నట్లు కింగ్ మేకర్గా అవతరించనున్నట్లు తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్న కింగ్ మేకర్ అవుతాడు, ముఖ్యమంత్రి పదవి వచ్చిన కింగ్ మేకర్. దీంట్లో ఒకసారి మనం ఈ సర్వే ఫలితాలు చూద్దాం. పీపుల్స్ పల్స్ వాళ్ళు సర్వే చేస్తే డిఎంకే కూటమికి 125 నుంచి 145 వరకు రావచ్చు. డిఎంకేకు, ఏఐఏడిఎంకేకు 65 నుంచి 80 సీట్లు. ప్రజాపోల్ డిఎంకే కూటమికి 148 నుంచి 168 స్థానాలు వస్తాయి. టీవీకే కేవలం 1 నుంచి 9 సీట్లకే పరిమితం అవుతుందని ప్రజాపోలు వాళ్ళు సర్వేలో నిర్ధారణ అయింది. కామాఖ్య అనలిటిక్స్ డిఎంకే 78 నుంచి 95 వరకు రావచ్చు. ఏఐఏడిఎంకే 68 నుంచి 84 సీట్లతో పాటు విజయ్ పార్టీకి 67 నుంచి 81 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ సంస్థ మాత్రం జేవీసీ సంస్థ మాత్రం ఏఐడిఎంకే కూటమికి అత్యధికంగా 128 నుంచి 148 సీట్లు వస్తాయని భిన్నమైన ఫలితాలు ఇచ్చింది. ఎవరిది నిరూపణ అవుతుంది, ఏం సంగతి అనేది మనకు సోమవారం తెలుస్తాయి. ప్రేక్షకులారా, సోమవారం ఎవడింటికి పోతాడు, ఎవడు విజయాన్ని సాధిస్తాడు అనేది సోమవారం మనకు పక్క. ఈ మామూలుగా మధ్య 1 గంట వరకు కంప్లీట్ డిక్లేర్ అయిపోతుంది. 1 గంట వరకు పూర్తిగా తెలిసిపోయే అవకాశం. అప్పటిదాకా వీళ్ళకి ఏంటంటే జర ఊపిరి పీల్చుకొని జర ఆనందంగా ఉండడానికి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒక ఎనర్జీ బూస్ట్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా వీళ్ళకి ఎనర్జీని ఇస్తున్నాయి. అంతే. ఆ 4వ తారీఖు నాడు అన్ని బయటపడతాయి. ఏదైనా ఒక ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ మాత్రమే విజయ్కి అనుకూలంగా ఇచ్చింది. అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి, లేదంటే గట్టి ప్రతిపక్షంగా ఉండే అవకాశం ఉందని. ఏఐడిఎంకే మాత్రం బీజేపీకి అక్కడ వ్యతిరేకత. మొదటి నుంచి తమిళనాడులో బీజేపీని ఎవరు విశ్వసించారు. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు కుదుర్చుకుందో ఒక రకంగా వాళ్ళ కూటమికి వాళ్ళు ఎసరు పెట్టుకున్నట్టే అయిపోయింది. రెండోది అధికార పక్షం ఇప్పుడు అధికారికంగా ఉంది. అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కూడా పాలనా వ్యవహారాల మీద, ఎందుకంటే 85% ఏవో ఓటింగ్ అయింది, పాలన మీద కూడా ప్రజలు నిష్పక్షపాతంగా ఆయన పాలన ఎట్లున్నది, జయలలిత గారు ఉన్నప్పుడు పాలన ఎట్లున్నది, ఏఐడిఎంకే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నది, అన్నీ కూడా బేరీజు వేసుకుంటారు. కాబట్టి ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి డిఎంకే రావచ్చు అనే సర్వేలు కొని చెప్తున్నాయి. 1-2 మాత్రం విజయ్ సాధిస్తాడు. ఎంజి రామచంద్రన్ అటువంటి వాళ్ళు ఎట్లయితే వాళ్ళు అధికార పీఠాన్ని దక్కించుకున్నారో మళ్ళీ విజయ్ కూడా దక్కించుకుంటాడు. అందుకే కావచ్చు క్యాబినెట్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఎవరెవరికి ఏమేమి శాఖలు ఇవ్వాలన్నా కూడా విజయ్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాడు. మనం అనుకున్నాం మొన్ననే, పిల్ల పుట్టకముందే కుల్ల రెడీ చేసుకున్నట్టుగా మొత్తం ఆయన టీం తయారు చేసుకున్నాడు. మరి సోమవారం ప్రజలు ఎటువైపు మద్దతు ఇస్తారు? అధికార పక్షంలో కూర్చుండే పెడతారా, లేకుంటే ప్రతిపక్షంలో కూర్చుండే పెడతారా? అటు ఇటు కాకుండా 8-9 సీట్లతోటి ఇంట్లో కూర్చోమంటారా? ఏదైనా ప్రజా చేతిలో ఆయుధం ఉంది. ఏమంటారు ప్రేక్షకులారా? మీరు విజయ్ మరి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా, లేకుంటే డిఎంకే కావాలని? ఏఐడిఎంకే అయితే కాదు, అది పాసిబుల్ కాదు. డిఎంకే అండ్ విజయ్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.